మత్స్యకారుల సంక్షేమం ఉపాధి కోసం వైఎస్ జగన్ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దాన్ని ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధపడడంపై సర్వత్రా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రత్యేకంగా గంగపుత్రుల కోసం నిర్మించిన హార్బర్లో ప్రైవేట్ పెత్తనానికి అనుమతించడం ఏంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 76.89 ఎకరాల్లో 289 కోట్ల రూపాయలతో పూర్తయింది. మిగతావి అనేక దశల్లో ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే మత్స్యకార కుటుంబాలు సుసంపన్నం అయ్యేవి. అయితే చంద్రబాబు కూటమి సర్కార్ మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసేలా హార్బర్ను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన హార్బర్ ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా వైఎస్ జగన్ తీర్చిదిద్దారు. ఏకకాలంలో 1250 మోకనైజ్డ్ బోట్లు నిలిపేలా సిద్ధం చేశారు. ఏటా 41,000 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనాతో నిర్మించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2 ఏళ్లు కరోనా వెంటాడినా మిగిలిన 3 ఏళ్ల అవకాశాన్ని అందిపుచ్చుకొని శరవేగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేయాలని భావించారు. 2024 మార్చి 12న వర్చువల్గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నేరుగా మత్స్యకారుల సమక్షంలోనే ప్రారంభించాలని భావించి వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే అదే ఏడాది ఆగస్టు 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రారంభించారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడేలా వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు వలసలను నిరోధించేందుకు 1250 బోట్లను 50% సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపట్టారు. తొలి దశలో జిల్లాలోని వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అందుకుంటోన్న లబ్ధిదారులకు, తర్వాత మిగతా వారికి బోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల అభివృద్ధిని బుగ్గి చేసే కార్యక్రమాలు చేపట్టింది. ఫిషింగ్ హార్బర్లను నిర్వీర్యం చేసి అక్కడి భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె సాగర్ డిఫెన్స్ పేరిట కుట్రలకు తెరతీశారు.